హలో క్రియేటర్స్, వెల్కమ్ టు వాచ్ టైం పెంచే ఎపిసోడ్ నెంబర్ 3. సో చాలా మంది ఏంటంటే 4000 గంటలు కంప్లీట్ చేయడానికి చాలా సఫర్ అవుతుంటారు. దెన్ మీ అందరికీ తెలిసిందే కదా, రాబోయే 2027 ఫెబ్ 1 నుంచి మనకు 8000 గంటలు అనేది అవ్వబోతుంది. అంటే 8000 వాచ్ అవర్స్ అవ్వబోతుంది. కనుక 4000 వాచ్ అవర్స్ ఉన్న మనం కంప్లీట్ చేసుకోవాలి. దానికోసం అనేసి నేను ప్రతి ఒక్క ఎపిసోడ్స్ అనేది స్టార్ట్ చేసా, దాదాపు 10 ఎపిసోడ్. ఈ 10 ఎపిసోడ్ మీరు కంటిన్యూస్గా చూసారనుకోండి, మీ 4000 గంటలు అనేది ఎట్లా కంప్లీట్ చేయాలి చాలా ఈజీగా స్టెప్ బై స్టెప్ టాపిక్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, ఒక వ్యూవర్ని మనం ఎట్లా మన వీడియోని చివరి వరకు చూసేలా ఎలా చేయాలి, దాన్ని క్లిక్ చేసి చూసేలా ఎలా చేయాలి, ప్రతి ఒక్క ఎపిసోడ్లో చివరి వరకు చూసేలా ఎటువంటి వీడియోస్ చేస్తే వాచ్ టైం ఫాస్ట్గా పెరుగుతుంది, ఎన్ని నిమిషాలు వీడియో చేస్తే ఫాస్ట్గా పెరుగుతుంది, వచ్చిన వ్యూవర్కి మన ఛానల్ పైన ఎట్లా స్టెబిలిటీగా ఉంచాలి, ఇట్లా ప్రతి ఎపిసోడ్లో క్లియర్గా నేను చెప్పుకుంటూ వస్తున్నా. దెన్ ఆల్రెడీ నేను 2 ఎపిసోడ్స్ చేశా. ఇంకా మీరు ఆ 2 ఎపిసోడ్లో మీరు చూడకపోతే మాత్రం ఎండ్ స్క్రీన్లో ఇస్తా, వెళ్ళి చూడండి. దెన్ సెకండ్ ఎపిసోడ్లో ఏంటంటే టాపిక్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అంటే క్లియర్గా చెప్పా. ఇది 3వ ఎపిసోడ్ కదా. ఇందులో ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ వ్యూవర్కి మనం ఫస్ట్ ఏం కనిపిస్తుంది, ఏం కనిపించిన తర్వాత మన వీడియో చూడాలంటే ఏం చేయాలి, టైటిల్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, థంబ్నెయిల్ ఎట్లా రెడీ చేసుకోవాలి అంటే ఈ వీడియోలో క్లియర్గా చెప్తా. వచ్చిన వ్యూవర్కి ఎలాగైనా మన వీడియో క్లిక్ చేసి చూసేలా ఎలా చేయాలి అనేది ఈ ఎపిసోడ్లో చెప్పబోతున్నా. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, ఇంకా వీడియోని ఎవరు లైక్ చెప్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇది మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? అండ్ ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పే ముందు చాలా మందికి ఈ విషయం తెలీదు. ఒక వ్యూవర్ మనది ముందుగానే వీడియో చూడరు కదా, ఎప్పుడు కూడా ముందు మన వీడియోస్ పైన ఏం చూస్తారు, థంబ్నెయిల్ అనేది చూస్తారు. మరి ఆ థంబ్నెయిల్ అనేది ఎలాంటి థంబ్నెయిల్ ఎడిటింగ్ చేసుకోవాలి, దెన్ ఎలాంటి థంబ్నెయిల్ చేసుకుంటే మనం వెంటనే క్లిక్ చేసి చూస్తారు. దాని తర్వాత టైటిల్స్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి థంబ్నెయిల్ ప్లస్ టైటిల్ ఎలాంటిది సెలెక్ట్ చేసుకుంటే వెంటనే క్లిక్ చేసి చూస్తారు. వీడియోని చూసేలా ఎలా చేయాలి, వాచ్ టైం ఎలా పెంచుకోవాలి అదనమాట. రూల్ నెంబర్ 1, థంబ్నెయిల్లో ఎక్కువ టెక్స్ట్ అనేది ఎప్పుడు పెట్టకూడదు. ఎందుకంటే ఒక వ్యూవర్ అనేది ఇట్లా యూట్యూబ్ అనేది ఇట్లా స్క్రోల్ చేస్తా చూస్తున్నప్పుడు బ్రౌజ్ ఫీచర్ అని చెక్ చేస్తారనమాట. ఏ వీడియో వస్తుంది, అతనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వెతకడానికి ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు మీ వీడియో అనేది టక్కన మీ థంబ్నెయిల్ అనేది ఇట్లా కనిపించింది అనుకోండి, ఎక్కువ టెక్స్ట్ ఉందనుకోండి, గజిబిజిగా చదవడానికి టైం ఉండదు. అతనికి చదవడానికి టైం ఇచ్చేలా మనం చేయాలి. అటువంటి టెక్స్ట్ అనేది మ్యాక్సిమం 2 or 3 ఆ టెక్స్ట్ ఉంటే సరిపోతుంది థంబ్నెయిల్లో. ఎందుకంటే వెంటనే జస్ట్ ఇట్లా ఆగాలన్నమాట. మీ థంబ్నెయిల్ చూసి ఓకే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇందులో ఉందేమో, ఈ థంబ్నెయిల్ చూశాక నాకు ఇట్లా ఈ క్వశ్చన్ అనేది మైండ్లో రన్ అయింది, ఎట్లా అంటే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉందేమో ఒకసారి క్లిక్ చేసి చూస్తా, ఇలా రన్ అయ్యి అతని మైండ్ సెట్ని మనం అబ్జర్వ్ చేసుకుని అప్పుడు థంబ్నెయిల్ అనేది ఎప్పుడైనా మనం రెడీ చేసుకోవాలి. కనుక ఏం చేయాలి, ఎక్కువ టెక్స్ట్ పెట్టకుండా సింపుల్గా 2 or 3 టెక్స్ట్ ఉండేలా పెట్టుకోండి. అట్లయితే ఇట్లా స్క్రోల్ చేస్తూ వెళ్తున్న వ్యూవర్కి మీ వీడియో సజెస్ట్ చేసిన తర్వాత టక్కన మీ వీడియో పైన ఆగి వెంటనే క్లిక్ చేసి చూస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే వాచ్ అవర్స్ బూస్ట్ అనుకుని ఇట్లా పెట్టాను అనుకోండి, వాచ్ అవర్స్ బూస్ట్ ఏంటి అనుకుని ఇట్లా ఒక క్వశ్చన్ అనేది అంటే అక్కడ క్యూరియాసిటీ క్రియేట్ చేసినట్టు ఉంటుంది థంబ్నెయిల్లోనే. సో అదే 4000 వాచ్ అవర్స్ బూస్ట్ ఇలాంటివి ఈ సెట్టింగ్ ఆన్ చేసుకుంటే 4000 గంటలు కంప్లీట్. ఇటువంటి టైటిల్స్ పెట్టాలి. మ్యాక్సిమం 2 or 3 పెట్టండి. ఒక 5 పెట్టుకుంటే సరిపోతుంది, బట్ అంత ఛాన్స్ మనం ఇవ్వకూడదు. 2 or 3 మాత్రమే సరిపోతుంది. కనుక ఎప్పుడు కూడా 2 or 3 టెక్స్ట్ ఉండేలా థంబ్నెయిల్ ఎప్పుడైతే పెట్టుకుంటారో వ్యూవర్కి క్లియర్గా కళ్ళకి కనిపించినంటే ఐ క్యాచ్ కనిపిస్తుంది, అట్రాక్ట్గా కనిపిస్తుంది అనమాట. ఓకే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇందులో ఉందేమో, ఈ థంబ్నెయిల్ ఏంటి ఇట్లా ఉంది, క్వశ్చన్ ఆటోమేటిక్గా అతని మైండ్లో రన్ అవుతుంది. వెంటనే క్లిక్ చేస్తాడు. క్లిక్ చేసిన తర్వాత అసలైన ప్రాసెస్ మీరు స్టార్ట్ చేయాలి. ఏంటన్నది ఇప్పుడు చెప్తా. సో క్లిక్ చేసి చూసిన తర్వాత ప్రతి వీడియోలో చెప్పా కదా, అండ్ ఈ వీడియోలో కూడా చెప్పా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇటువంటి సోది ఏం లేకుండా మెయిన్ ఇన్ఫర్మేషనే స్టార్టింగ్ నుంచి ప్రొవైడ్ చేయండి. ఎందుకంటే మనకి వాచ్ టైం కావాలి కదా. సో వాచ్ టైం రావాలంటే మనం ఏం చేయాలి, స్టార్టింగ్ నుంచే ఇన్ఫర్మేషన్ ఇట్లా ప్రొవైడ్ చేస్తూ వెళ్తే ఆటోమేటిక్గా వ్యూవర్కి క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంది, సో నేను ఈ వీడియోని చివరి వరకు చూస్తా అనుకుని అతను క్లియర్గా అర్థమైపోతుంది. కనుక డెఫినెట్గా అతను చివరి వరకు ఎట్లాగైనా చూస్తాడు. సో చూసిన తర్వాత ఏమవుతుంది, వాచ్ టైం అనేది ఎక్కువ పెరుగుతుంది. దెన్ దీనివల్ల మనకు వ్యూస్ వస్తాయి, వాచ్ టైం పెరుగుతుంది, రిటెన్షన్ కూడా పెరుగుతుంది. వాచ్ టైం ప్లస్ రిటెన్షన్ కలిగితే ఇంకా ఎక్కువ మందికి మీ వీడియో రికమెండ్ చేస్తుంది. కనుక థంబ్నెయిల్ ఎప్పుడు కూడా గజిబిజి టెక్స్ట్ ఎక్కువ టెక్స్ట్ పెట్టకుండా 2 or 3 టెక్స్ట్తో సరిపెట్టండి. వ్యూవర్కి ఒక క్వశ్చన్ మైండ్లో రన్ అయ్యేలా క్యూరియాసిటీ ఉండేలా క్రియేట్ చేసుకోండి. వెంటనే క్లిక్ చేసి చూస్తారు. కనుక ఈ విధంగా డిజైన్ చేసుకోండి. నెక్స్ట్ రూల్ నెంబర్ 2, థంబ్నెయిల్ అండ్ టైటిల్ అనేది ఎప్పుడు కూడా సేమ్ కాకూడదు. టైటిల్లో ఉన్నదే థంబ్నెయిల్లో అదే సేమ్ టెక్స్ట్ అనేది, అంటే ఆ సెంటెన్స్ అనేది రాయకూడదు అనమాట.
2 కలిసి ఒక స్టోరీ అంటే అతనికి ఒక ఏదో ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేస్తున్నా, మీకు కావాల్సింది ఉంది అన్నట్టు మీరు చెప్పగలగాలి. దాంట్లోనే టైటిల్ చదివితే ఓకే. కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ థంబ్‌నెయిల్ చూసి దానికి దీనికి సింక్ అయ్యేలా మనం ఎప్పుడైనా మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అట్లా ఎప్పుడైతే మ్యాచింగ్ చేయగలమో వ్యూవర్ కూడా కనెక్టివిటీ అనేది ఎక్కువ మన వీడియో పైన ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. కనుక 2 అనేది ఒకేలా ఉండకూడదు. వేరే డిఫరెంట్‌గా బట్ వీడియోకి రిలేటెడ్‌గా ఉండాలి. ఇది మస్ట్ అండ్ షుడ్. రూల్ నంబర్ 3 స్టార్టింగ్‌లోనే చెప్పాను కదా! క్యూరియాసిటీ. నేను ముందే చెప్పా అందుకనేసి. క్యూరియాసిటీ మెయిన్ క్రియేట్ చేయగలగాలి. మరి అది ఎలా అన్నది ఇప్పుడు మనం చూద్దాం. గుర్తుపెట్టుకోండి, మనం క్యూరియాసిటీ అనేది క్రియేట్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా క్లిక్ బైట్‌గా ఉండకూడదు. ఎందుకంటే ఒక వ్యూవర్ అనేది థంబ్‌నెయిల్‌కి కనెక్ట్ అయ్యి వీడియో చూసిన తర్వాత థంబ్‌నెయిల్ ఒకటి, వీడియోలో ఇంకో ఇన్ఫర్మేషన్ ఇట్లా ఎప్పుడు చేయకూడదనమాట. అది మిస్‌లీడింగ్ అవుతుంది. కనుక ఏందంటే థంబ్‌నెయిల్‌లో ఏదైతే మనం క్యూరియాసిటీ పెట్టామో దానికి రిలేటెడ్‌గా వీడియో ఇన్ఫర్మేషన్ కూడా ఉండాలనమాట. వచ్చిన వ్యూవర్‌కి ఓకే. సాటిస్ఫాక్షన్ అవ్వాలి. ఏదేమైనా మన వీడియో చూసిన తర్వాత ఓకే. నేను వీడియో క్లిక్ చేసి చూసినందుకు నాకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలాగైనా వచ్చింది, పొందాను అన్న ఫీల్ కలగాలి. సో, అట్లా చేయాలి. కానీ క్లిక్ బైట్ ఎప్పుడు చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నా కంటెంట్ రిలేటెడ్‌గా నేను చెప్తున్నా. ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేసుకుంటే వ్యూస్ అనేది పెరుగుతాయి అనుకోని ఇట్లా నేను పెట్టాననుకోండి టైటిల్ అనేది. టైటిల్ ఇట్లా పెట్టిన తర్వాత వీడియోలో కూడా అదే సెట్టింగ్ గురించి నేను చెప్పాలి. అసలు ఆ సెట్టింగ్ ఏంటి? దాని గురించి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తూ ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తూ చేసినా పర్లేదు. ఎక్స్‌ప్లెయిన్ కూడా చేయాలనమాట. అంతేగాని వేరే ఏదైనా నేను చెప్పాననుకోండి, వచ్చిన వ్యూవర్ వెంటనే స్కిప్ చేసి వెళ్ళిపోతాడు. దానివల్ల మన రిటెన్షన్ అనేది పడిపోతుంది. రిటెన్షన్ పడిపోతే మనకు వాచ్ టైమ్ పెరగదు. సో, రిటెన్షన్ పెంచేలా మనం ఎప్పుడైనా చేయాలి. కనుక టైటిల్‌కి రిలేటెడ్‌గా మన వీడియో ఇన్ఫర్మేషన్ కూడా ఉండాలి. సో, అట్లా మీరు ఎప్పుడైతే చేస్తారో వచ్చిన వ్యూవర్‌కి సాటిస్ఫాక్షన్ ఇవ్వగలరు. క్లిక్ చేసి చూసిన వ్యూవర్ చివరి వరకు చూసేలా మీరే చేస్తారు. మీ వాచ్ టైమ్ కూడా ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. కనుక క్లిక్ కోసం క్యూరియాసిటీ ఎప్పుడు మనం క్రియేట్ చేసుకోకూడదు. క్లిక్ బైట్ కూడా చేయకూడదనమాట. జెన్యూన్‌గా వచ్చిన వ్యూవర్‌కి సాటిస్ఫాక్షన్ అయ్యేలా మనం జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసామనుకోండి, దానివల్ల సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం కూడా ఇస్తాం మనం వ్యూవర్‌కి. ఎందుకంటే ఓకే. జెన్యూనే క్లియర్‌గా చెప్తున్నారు అనుకోని అతనికి అర్థమైందనుకోండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇటుపక్క వ్యూస్, అటుపక్క సబ్స్క్రైబర్, ఇటుపక్క వాచ్ టైమ్ 3 ఒకేసారి పెరుగుతుందనమాట. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయేది 3 థంబ్‌నెయిల్ ఫార్ములా గురించి చెప్తా. దీన్ని మీరు డెఫినిట్‌గా నోట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఫార్ములాని మీరు పాటిస్తూ థంబ్‌నెయిల్ గాని చేసుకున్నారనుకోండి, ఇక మీ థంబ్‌నెయిల్‌ని ఎవ్వరు ఎలాంటి క్రియేటర్‌కి మీ వీడియో రికమెండ్ చేసినా, వ్యూవర్స్‌కి రికమెండ్ చేసినా, ఆడియన్స్‌కి రికమెండ్ చేసినా వెంటనే క్లిక్ చేసి చూడాల్సిందే. కనుక ఈ ఫార్ములా ఎలా అయినా ఫాలో అయ్యి ఆ థంబ్‌నెయిల్‌ని అట్లా డిజైన్ చేసుకోండి. ఫస్ట్ ఫార్ములా ప్రాబ్లమ్ అంటే వచ్చిన వ్యూవర్‌కి ప్రతి ఒక్క వ్యూవర్‌కి లేదా క్రియేటర్‌కి లేదా ఆడియన్స్‌కి ఒక్కొక్క ప్రాబ్లమ్ అనేది ఉంటుంది. సో, ప్రాబ్లమ్ అన్న దీన్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై చేయగలగాలి. అండ్ మీకు సింపుల్‌గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే వాచ్ టైమ్ లో అనుకోని ఇట్లా ఒక టైటిల్ మీరు పెట్టారనుకోండి. వ్యూవర్‌కి ఎట్లా అంటే క్లియర్‌గా అర్థమవుతుంది. తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇందులో ఉందేమో అన్న ఒక క్వెషన్ అనేది వ్యూవర్ మైండ్‌లో రన్ అవుతుంది. కనుక మనం అట్లా చేయాలి. అక్కడేంటి వ్యూవర్‌కి అతని ప్రాబ్లమ్ కనిపిస్తుంది క్లియర్‌గా. ఓకే. నాకు కూడా ఇట్లా వాచ్ టైమ్ అనేది తగ్గిపోతుంది. లేదంటే పెరగట్లేదు కదా! అన్న ఒక ప్రాబ్లమ్ అనేది అతనికి తెలుస్తుంది. దెన్ ఫార్ములా 2 రిజల్ట్. స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత రిజల్టే కదా మనం చూపించాలి. మరి ఆ రిజల్ట్‌ని మనం ఎలా చెప్పాలి? 4000 వాచ్ అవర్స్ ఇట్లా పెట్టారనుకోండి థంబ్‌నెయిల్ పైన. ఎట్లా అంటే ఓకే. అంటే ఎనర్జీ వస్తుందనమాట వ్యూవర్‌కి థంబ్‌నెయిల్ చూసిన వెంటనే. కావాల్సిన రిజల్ట్ ఇందులో ఉంది. కనుక ఈ వీడియో నేను చూస్తా. అంటే ఎట్లా అంటే ఇప్పుడు అతనికి వాచ్ టైమ్ పెరగట్లేదు. సో, వాచ్ టైమ్ అనేది రావట్లేదు. తగ్గిపోతుంది అన్న ఒక ఫీల్ ఉందనుకోండి. ఫస్ట్ ప్రాబ్లమ్ అనేది మీరెక్కడ చూపించారు? థంబ్‌నెయిల్‌లో చూపించారు. దెన్ దాని కిందనే రిజల్ట్ వచ్చేలా మీరు ఆ థంబ్‌నెయిల్ పైన క్యూరియాసిటీ ఆల్రెడీ క్రియేట్ చేసున్నారు. సో, ఆ వీడియో క్లిక్ చేసిన తర్వాత రిజల్ట్ అతనికి దొరుకుతుంది. అతను సాటిస్ఫాక్షన్ అవుతారు. దెన్ వీడియో చూసిన తర్వాత ఎట్లా అయినా సరే ఓకే. నాకు హ్యాపీ ఓకే అన్న ఫీల్ కలిగిందంటే ఇక మీ వీడియోకి వ్యూస్ అనేది తిరుగు లేకుండా పెరుగుతుంది. ఎందుకంటే ఒక వ్యూవర్ వచ్చి చివరి వరకు చూసిన తర్వాత ఆటోమేటిక్‌గా మీ వీడియోకి ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ చేస్తూనే ఉంటుందన్నమాట యూట్యూబ్ ఆల్గోరిథం. కనుక దాన్ని బేస్ చేసుకుంటూ మనం వీడియో తీసుకెళ్ళాలి. అండ్ ఫార్ములా నంబర్ వార్నింగ్. ఎప్పుడు కూడా ఇది కూడా మనం తెలుసుకోవాలి కదా! ఈ మిస్టేక్ చెయ్యొద్దు. ఇటువంటి థంబ్‌నెయిల్‌లో టైటిల్ ఇలా కూడా నేను చాలా టైటిల్‌లో పెట్టా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్. దాని తర్వాత రిజల్ట్ చెప్తాను. దాని తర్వాత మిస్టేక్ ఎలాంటివి చెయ్యకూడదు అన్నది కూడా థంబ్‌నెయిల్‌లో మనం పెట్టాలి అప్పుడప్పుడు. ఎందుకంటే యూజ్ చేసేటప్పుడు వాళ్ళకి ప్రాబ్లమ్ ఉన్నదానికి సొల్యూషన్ కూడా మనం ఇస్తున్నాం. ఫస్ట్ ప్రాబ్లమ్ ఇచ్చాం. దాని తర్వాత సొల్యూషన్ కూడా ఇచ్చాం. దాని తర్వాత ఆ మిస్టేక్ చేస్తే మళ్ళీ ప్రాబ్లమ్ రావచ్చు కదా! కనుక ఇటువంటి మిస్టేక్ చెయ్యకూడదు అన్న ఫీల్ కూడా ఉండాలి థంబ్‌నెయిల్‌లోని. ఆ తర్వాత వ్యూవర్‌కి క్యూరియాసిటీ వస్తుంది, ఎనర్జీ వస్తుంది. దెన్ ఆటోమేటిక్‌గా క్లిక్ చేసి చూసే ఛాన్స్ కూడా మీరిస్తారనమాట. అండ్ ఇప్పుడు టైటిల్ ఫార్ములా ఏంటో చూద్దాం. సో, టైటిల్ ఎప్పుడు కూడా మన
థంబ్‌నెయిల్‌లో మనం ఎట్లా పెట్టాం చూడండి. థంబ్‌నెయిల్ ఫార్ములా ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్, దాని తర్వాత రిజల్ట్, దాని తర్వాత దానికి ఏంటి మిస్టేక్స్ గురించి చెప్పాం. అది థంబ్‌నెయిల్‌లోనే చూపించాలి. థంబ్‌నెయిల్, టైటిల్ ఒకేలా ఉండకూడదని మీకు స్టార్టింగ్‌లోనే చెప్పాను. అండ్ ఇప్పుడు టైటిల్ ఫార్ములా ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజల్ట్ అనేది ఉండాలి. అంటే ఆ టైటిల్‌లో ఓకే, నేను పలానా ఇన్ఫర్మేషన్ దీని గురించి చెప్తున్నా. ఈ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంది. ఇది అనుకోని ఇట్లా మీరు చెప్పగలగాలి. దాని తర్వాత ప్రాబ్లమ్ ఉండాలి. సో, ఓకే, ఈ ప్రాబ్లమ్ వచ్చిన వాళ్ళకి ముందు రిజల్ట్ ఇది అనుకోని ఇట్లా మీరు చెప్పాలనమాట. ఆ టైటిల్‌లోనే మనం ఇన్ని విధాలుగా మనం చేయగలిగితేనే అప్పుడే క్లిక్ చేసి చూస్తారు. సో, మూడోదొచ్చేసి ఏందంటే క్యూరియాసిటీ. సో, చూడండి, రిజల్ట్, ప్రాబ్లమ్, క్యూరియాసిటీ ఈ 3 కలిస్తే ఆటోమేటిక్‌గా టైటిల్ పైన వెంటనే టైటిల్ చదివిన వెంటనే క్లిక్ చేసి చూస్తారు ఎలాగైనా వ్యూవర్ అనేది. కనుక మనం థంబ్‌నెయిల్, టైటిల్ ఒకే దీన్నిగా బేస్ చేసుకొని ఉండకూడదు. బట్ వీడియోకి రిలేటెడ్‌గా 2 ఉండాలి. దానికి దీనికి కొంత డిఫరెన్స్ అంటే ఉండాలనమాట. మ్యాచింగ్ ఓకే, పర్ఫెక్ట్‌గానే ఎట్లా చెప్పాలంటే ఒక 100%కి టైటిల్‌కి, థంబ్‌నెయిల్‌కి 50, 50 ఇట్లా ఉండాలనమాట. అండ్ టైటిల్ 100% అండ్ థంబ్‌నెయిల్ కూడా 100% ఇట్లా ఉండకూడదు ఎప్పుడు కూడా. సో, టైటిల్‌కి, థంబ్‌నెయిల్‌కి కాస్త డిఫరెన్స్ ఉండేలా మీరు క్యూరియాసిటీ క్రియేట్ చేసుకొని మీరు పెట్టారనుకోండి, ఇక అంతే సంగతి. ఎవరికి మీ వీడియో రికమెండ్ చేసినా వెంటనే క్లిక్ చేసి చూస్తారు. సో, ఫైనల్‌గా ఇప్పుడు మనం ఏందంటే ఒకటి చెక్ చేసుకోవాలి. ఎట్లా అంటే మనం థంబ్‌నెయిల్ రెడీ చేసాం, వీడియో రెడీ, దెన్ టైటిల్ కూడా రెడీ చేసాం. సో, ఇవన్నీ రెడీ అయిన తర్వాత మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఎట్లా అంటే థంబ్‌నెయిల్ ఒక సెకండ్ ఇట్లా వ్యూవర్‌కి ఇట్లా చూపించిన వెంటనే అర్థమవుతుందా? ఇలా చెక్ చేసుకోవాలి. అవునా కాదా? అది మీ మైండ్‌లో రన్ అవుతుంది. దాన్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాలి. సెకండ్ వచ్చేసి చాలా ఎక్కువ టెక్స్ట్ ఏమైనా నేనిక్కడ యాడ్ చేశానా థంబ్‌నెయిల్‌లో, ఇది చెక్ చేసుకోవాలి. తర్వాత టైటిల్ చూసి వ్యూవర్‌కి బెనిఫిట్స్ ఏం మనం ఇస్తున్నాం, ఏం పొందుతారు అన్నది చెక్ చేసుకోవాలి. దాని తర్వాత టైటిల్ ప్లస్ థంబ్‌నెయిల్ క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. వీటిని బేస్ చేసుకొని మీరు ఎప్పుడైతే చేయగలరో ఇక ఎట్లైనా క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన వ్యూవర్ వీడియోని చివరి వరకు చూస్తారు. చూసిన తర్వాత వాచ్ టైమ్ ఫాస్ట్‌గా పెరుగుతుంది. సో, ఇట్లా అన్నమాట. ఈ విధంగా మీరు థంబ్‌నెయిల్ అంటే టైటిల్ ప్లస్ థంబ్‌నెయిల్ అనేది ఇట్లా క్యూరియాసిటీ వచ్చేలా ఇట్లా క్రియేట్ చేసుకొని ఎప్పుడైతే మీ వీడియో పైన థంబ్‌నెయిల్ అండ్ టైటిల్ అనేది ఇట్లా అప్లై చేసుకొని అప్‌లోడ్ చేస్తారో అప్పుడే మీకు ఎక్కువ వ్యూస్ అనేది వస్తాయి. ఇప్పుడు మన దగ్గర ఉన్నదేంటి? టైటిల్ ఉంది, థంబ్‌నెయిల్ ఉంది. దానికి క్యూరియాసిటీ వచ్చేలా మనం అన్నీ నేర్చుకున్నాం. బట్ ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లమ్ ఉంది. ఏందంటే క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ 30 సెకండ్ల వరకు చూస్తే పర్లేదు. చూడకుండా స్కిప్ చేసి వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి? రిటెన్షన్ పడిపోతుంది కదా! సో, రిటెన్షన్ పడిపోతే మనకు ఎట్లా వాచ్ టైమ్ పెరుగుతుంది చెప్పండి? వాచ్ టైమ్ పెరగదు. సో, నెక్స్ట్ ఎపిసోడ్ నంబర్ 4 అదే ఉంటుందన్నమాట. ఆడియన్స్ రిటెన్షన్ అనేది ఎట్లా పెంచుకోవాలి? వచ్చిన వ్యూవర్‌కి 30 సెకండ్ల వరకు ఎట్లా మనం తీసుకెళ్ళాలి? ఆ తర్వాత వీడియోని చివరి వరకు ఎట్లా తీసుకెళ్ళాలి? ఎట్లా తీసుకెళ్తే మనకు వాచ్ టైమ్ చాలా ఫాస్ట్‌గా పెరుగుతుంది. అండ్ వచ్చిన వ్యూవర్ ఎలాగైనా మన ఛానల్‌లోని స్టెబిలిటీగా ఎట్లా చూడాలి ఏంటనేది ఎపిసోడ్ 4లో మీ ముందుకు తీసుకురాబోతున్నా. కనుక ఆ వీడియోని మిస్ అవ్వకండి. మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసు కదా! కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. ప్రతి ఎపిసోడ్ అనేది మీకు వాచ్ టైమ్‌ని ఎట్లా ఫాస్ట్‌గా పెంచుకొని చాలా త్వరగా మోనిటైజేషన్ ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది ప్రతి ఒక్కటి ఇట్లా క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తూ మీ దాకా తీసుకొస్తున్నా. కనుక ప్రతి ఒక్క ఎపిసోడ్ అనేది మిస్ అవ్వకుండా చూడండి. ప్రతి ఒక్క ఎపిసోడ్‌లో ఒకటి సింక్ అయ్యే ఎండ్ స్క్రీన్‌లో ప్రొవైడ్ మూడో ఎండ్ స్క్రీన్‌లో 1, 2 ఉంటుంది. దెన్ నాలుగో దీంట్లోని 3, 2 ఇట్లా ఒక్కొక్కటి ఇట్లా ఎండ్ స్క్రీన్‌లో ప్రొవైడ్ చేస్తా. మీరు ఏదైనా చూడకుండా ఉంటే చూసిన తర్వాత 1, 2, 3 అన్ని కంటిన్యూయస్‌గా ఇట్లా చూస్తూ ఆ తర్వాత మీ వీడియోస్ పైన అప్లై చేయండి. మీకు క్లియర్‌గా మీ వాచ్ టైమ్ అనేది చాలా ఫాస్ట్‌గా మీరే పెంచుకోగలరు. ఎందుకంటే చాలా మందికి పెంచడానికి సంవత్సరంన్నర లేదంటే 8 నెలలు ఇట్లా పడుతుంది. కొందరికి తొందరగా అవుతుంది. కనుక ఈ 8,000 గంటలు అనేది రాకముందు కంప్లీట్ చేసి మోనిటైజేషన్‌కి అప్లై చేసుకోవాలి. కనుక ఇదన్నమాట ఆడియన్స్ రిటెన్షన్ ఎట్లా పెంచుకోవాలి అంటే అది నెక్స్ట్ ఎపిసోడ్ నంబర్ 4 అనేది తీసుకురాబోతున్నా. సో, ఏం చేయాలో తెలుసు కదా! సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు బాగా యూజ్ అవుతుంది త్వరగా మోనిటైజేషన్ చేసుకోవాలంటే. లేదంటే మీ చాయిస్ 8,000 గంటలు కంప్లీట్ చేయడానికి రెడీగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారా ఆశిస్తున్నా. సో, నెక్స్ట్ ఎపిసోడ్ నంబర్ 4తో మళ్ళీ కలుద్దాం.